నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ధర్మబద్ధంగా మన జీవనాన్ని నడిపినప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. మరి అదేవిధంగా మనం ఆచరించే ప్రతి కార్యక్రమం ధర్మబద్ధంగా ఉండాలి అంటే ఆచరణ ఏ విధంగా ఉండాలి? ఇటువంటి సందేహాలను ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా ధర్మ సందేహాలు కార్యక్రమానికి రాసి పంపిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వాటికి చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శిరోమణి, వేద విభూషణ శ్రీ కందాడై రామానుజాచార్యుల వారు. మరి వారితో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. నల్గొండ నుండి జ్యోతి గారు రాస్తూ ఉన్నారు. అఖండ దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీపం అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం అంటే పరమాత్మ. అందులో దీపాన్ని త్రిమూర్తిమయం అంటారు, త్రిశక్తిమయం అంటారు. దీపాగ్రే వర్తతే విష్ణు, దీప మధ్యే తథా శివ, దీపాంతే చ తథా బ్రహ్మ, దీపం త్రైమూర్తికం విదుః. దీపం యొక్క అగ్రభాగంలో విష్ణువు, మధ్య భాగంలో శివుడు, చివరి భాగంలో బ్రహ్మ ఉంటారు. దీపం అంటే త్రిమూర్తులు. ఇదే శక్తిమయంగా దీపాగ్రే వర్తతే లక్ష్మీ, దీపమధ్యే సరస్వతి, దీపాంతే తథా గౌరీ, దీపం త్రైశక్తికం విదుః. అగ్రంలో లక్ష్మి, మధ్యలో సరస్వతి, చివరిలో పార్వతి. త్రైశక్తికం దీపం అంటే దీపంలో ముగ్గురు అమ్మలు ఉన్నారు, ముగ్గురు అయ్యలు ఉన్నారు. ఇక అది మన ఇంట్లో ఉంటే వాళ్ళంతా ఉన్నట్టే కదా. దీపం అనేది సకల శుభాలకు మూలం. ఇంట్లో దీపం పెట్టామంటే అన్ని శుభాలే అర్థం. దీపం అనేది వెలుతురిస్తుంది తప్పు. వెలుతురిస్తే ఇస్తుంది, ఇకపోదు. వెలుతురేయడానికే దీపం అయితే పగడెందుకు దీపం పెట్టాలి? మరి మనం పగలు పెడతాం, ఉదయము పెడతాం, సాయంత్రము పెడతాం, రాత్రి పెడతాం. శుభకార్యం జరిగినా ఇంకో కార్యం జరిగినా దీపం వెలిగిస్తాం. దీపం అనేది మొదలు దేవతా ఆహ్వానానికి సూచన. దీపం పెట్టాము అంటే దేవతలు వచ్చేస్తారు. ఏం కావాలి, ఏ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మేము ఉండి చూస్తాము. కాబట్టి అలాంటి దీపం ఓ అరగంటో, ఓ పావు గంటో, 10 నిమిషాలు ఉన్నందువల్ల ఎవరికి లాభం? అఖండ దీపం అని అన్ని వేళలా పెట్టారు. కొన్ని నియమాలు ఉంటాయి. నవరాత్రులు అంటాం, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణేశ నవరాత్రులు, శక్తి నవరాత్రులు, ఇలా ఉంటాయి. ఇన్ని రోజులు అఖండ దీపం పెడతాము అనుకుంటారు. ఇప్పుడు దేవాలయం ఉంది, ఎప్పుడూ ఉంటుంది దేవాలయం అఖండ దీపం. మన తిరుపతి ఉంది, స్వామివారి అమ్మవారి స్వామివారి దగ్గర దీపం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. 365 రోజులు బదరిలో అలాగే పెరుగుతుంటుంది. కాబట్టి దైవ ప్రత్యేక దీపం అది ఎప్పుడూ ఉంటే మనకే ఆనందం. ఎప్పుడు దాన్ని ఉంచగలగాలి. మరి సంకల్పం వేరు, ఆచరణ వేరు కదా. అందువల్ల సంకల్పించిన దాన్ని మనం ఆచరించగలగాలి. అందువల్ల కొన్ని విశేష నియమాలప్పుడు అఖండ దీపం పెడతారు. దీపం ఎప్పుడైతే ఆరిపోకుండా అలాగే ఉంటుందో మన ఇంట్లో సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఆరిపోకుండా నిత్యంగా సత్యంగా ఉంటాయని అర్థం. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. తిరుపతి నుండి శ్రీకర్ గారు రాస్తూ ఉన్నారు. శని ప్రభావం తొలగిపోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు మన మీద పనిచేస్తాయి ఎప్పుడు మనం బలహీనంగా ఉంటే. అదేమిటి అంటారా? శక్తి మన దగ్గర ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. శక్తి ఉండేది ఆచారంలో. ఎవరు సదాచార సంపన్నులో వారిని ఏ గ్రహము ఏమీ చేయలేదు. మనకి ఈనాడు ఆచారం అంటే తెలియదు.
ఇంకా సత్తు ఎక్కడిది? సదాచార సంపన్నుడు కావాలి. ప్రధానంగా సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేయాలి. మనకు ఆండాడమ చెప్తుంది తిరుప్పావులో, నాటకాలే నీరాడి అని. అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. సూర్యుడి కంటే ముందు మనం లేవాలి. ఆయన రాకముందు స్నానము చేయాలి. సూర్యుడు వస్తుండగా అర్ఘ్యం ఇవ్వాలి కదా. దీన్ని ఆచారము అంటారు. ఇవాళ రేపటి కలి ప్రభావంలో ఆచారాన్ని ఏమంటున్నారు? పక్కన ఇంక పదం పెట్టి మూఢాచారం అంటున్నారు. వాళ్లకు మూఢ అంటే తెలియదు, ఆచారం అంటే తెలియదు. భోజనం చేసేటప్పుడు నువ్వు బజారుకు వెళ్ళావు, ఏదో కొనుక్కుందామని, ఎక్కడికో పోయావు, ఆఫీసుకు వెళ్ళావు, ఇక్కడికో వెళ్ళావు, ఇంటికి వచ్చావు, ఏ బట్టలతో బయటికి వెళ్ళావో అవే బట్టలు కట్టుకొని భోజనం చేస్తే ఏమిటది? బాగుందా? వీధిలో ఉండే దుమ్మంతా నీ బట్టలనే ఉంది కదా. ఎన్ని క్రిములు ఉన్నాయి? ఆ క్రిములన్నీ నువ్వు తినే అన్నంలో, నోట్లో, మనం ఇప్పుడు చూస్తున్నాం, రోడ్డు మీద చూస్తున్నాం, చాలామంది రోడ్డు మీద తింటున్నారు. అంటే కార్లు పోతుంటాయి, ఏదో బైకులు పోతుంటాయి, ఆ దుమ్మంతా ఎక్కడ పడుతుంది? మన ప్లేట్లోనే పడుతుంది. మనం తినేది మరి దుమ్మా అన్నమా? ఇది మోడర్నా? ఇది సైన్సా? బుట్టతో తింటారు, చెప్పులతో వచ్చి తింటున్నారు. చెప్పులు ఎందుకండి అన్నం తినేటప్పుడు? చెప్పులు అర్థం ఏమిటి? వాటిని ఏమంటారు? పాదరక్షలు అంటారు. అంటే కాళ్ళను కాపాడతాయి. తినేది కాళ్ళతోటే, చేతులతోటే? చేతులు కాబట్టి కాళ్ళు కాపాడాలి. భోజనం చేస్తున్నప్పుడు కాళ్లకు చెప్పులతో పనేమిటి? వడ్డన చేస్తున్నాం, అడవిలో లేము, నగరంలో ఉన్నాం, మన ఇంట్లో మనం ఉన్నాం, ముళ్ళు ఉండవు, గాజులు ఉండవు, ఏమి ఉండవు. ఎందుకు చెప్పులు? ఆ చెప్పులు కూడా కొత్తయా అంటే కాదు, పాతయే, తిరిగేవే. దాని నిండా దుమ్మే ఉంటుంది, ఎన్నో క్రిములు ఉంటాయి. అవి తొడుక్కొని నీవు భోజనం చేస్తే నీ పరిస్థితి ఏమిటి? నిలబడి భోజనం చేస్తారు చాలామంది. శాస్త్రం ఏం చెప్పింది? నిలబడి దున్నపోతుంటాయి అన్నాడు. దున్నపోతుడు తిష్టన్ చరంతి మహిషాహ, నిలబడి దున్నపోతులు తింటాయి అన్నాడు. ఆహారంలో ఆచారం, వ్యవహారంలో ఆచారం. మాటలను చూసి పొదుపుగా వాడాలి మాట్లాడటం. పగలు వయస్సు ఉన్నవాళ్ళు, 60 ఏళ్ల లోపు వాళ్ళు పగలు పడుకోకూడదు. తెల్లవారుజామున తప్పకుండా లేవాలి, పొద్దుగల స్నానం చేయాలి, బజారుకు పోయి రాగానే బట్టలు మార్చుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేసుకొని ఉదుబత్తి ముట్టించి 2 పువ్వులు వేసి నమస్కారం చెయ్యి. దైవారాధన. అలాగే ఇల్లును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి, మాట శుభ్రంగా ఉండాలి. మనం ఇంత నియమంగా ఉంటే ఏ గ్రహాలు ఏం చేయలేవు. మనం అనాచారంగా ఉన్నామనుకో, గ్రహాలన్నీ పనిచేస్తాయి. ఒక్క శరీరం అందరూ పనిచేస్తారు. నీవు టాయిలెట్కు పోతే కాళ్ళు కడుక్కోవాలి. ఎందరు కడుక్కుంటున్నారు? చేతులు కడుక్కోవాలి. భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి. బయటికి పోయేస్తే చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. ఇవి ఆచారం అంటాం. ఇదంతా సైన్సే. మన శరీరంలోకి, మన కడుపులోకి ఇతర క్రిములు పోకుండా శుభ్రంగా ఉండండి అని చెప్పారు. ఆచారం అంటే పరిశుభ్రత. పరిశుభ్రత మూఢం అంటే వాళ్ళని ఏమన్నారు? వాళ్ళే మూర్ఖులు అవుతారు, అంతకుమించి వేరే ఏం లేదు. అందువల్ల సదాచార సంపన్నంగా ఉండండి. ప్రతిరోజు దైవానికి దీపం పెట్టండి. భక్తి, కాస్త భయము, కాస్త ఆదరము. పెద్దలంటే గౌరవం ఉంచుకొని, పెద్ద కాబడ్డారు నమస్కారం చేయండి చాలు. పెద్దలకు నమస్కారం చేయడం అలవాటు చేసుకుంటే మనం ఏ గ్రహము ఏం చేయలేదు. మనం పెద్దవాళ్ళని ఆదరించలేదే. గురువును, తల్లిని, తండ్రిని, పెద్దలను గౌరవించు. ఇంట్లో పరిశుభ్రంగా ఉండు. దైవాన్ని ఆచరించు, ఆరాధించు. అన్ని నియమాలను పాటించు. ఏ గ్రహం నిన్ను ఏమీ చేయ. మనకు ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. బెంగళూరు నుంచి విఘ్నేష్ గారు రాస్తూ ఉన్నారు. ఆహారం తీసుకునే ముందు భగవంతునికి నివేదన చేస్తారు ఎందుకు? నివేదన అంటే ఏమిటి?
ఆయన ముందర పెట్టడం కదా. అవును. నీవు ఆహారాన్ని నీవు సంపాదించావా? నీ వల్లనే వచ్చింది ఆహారం. నీ ప్లేట్లో అన్నం ఎలా వచ్చింది? అమ్మో నాన్నో వండి పెడితే వచ్చింది. వాళ్ళకి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? రైస్ మిల్ నుంచి వచ్చాయి. వాడికి రైతు ఇచ్చాడు. రైతుకి ఎలా పండాయి పంట? వర్షం వస్తే పండుతాయి. అవునా? ఆ వర్షం నువ్వు కురిపిస్తావా? రైతు కురిపిస్తాడా? ఎవరు కురిపిస్తారు వర్షాన్ని? ఆయనేనా? అవునా? అక్కడ మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా మీరు రమ్మంటే వర్షం రాదు. వర్షం ఇచ్చేవాడు ఆయనే. అవునా? తర్వాత బియ్యాన్ని అన్నంగా చేసేవాడు ఎవరు? అగ్నిహోత్రుడు. ఆయన ఎవరు? భగవంతుడు. ఆయనే కదా. మరి బియ్యాన్ని ఏదో పాత్రలో గిన్నెలో పోసి మంట పెడితే ఉడుకుతాయా? ఏం చేయాలి? ఆయనేనా? జలము ఆయనే, అగ్ని ఆయనే. మరి బియ్యం ఎవరు? ఆయనే కదా. కాబట్టి ఉడికించేది పరమాత్మే. పాత్ర చేయటువంటి బియ్యం అంటే పరమాత్మే. అవి లభించింది పరమాత్మ వల్లనే. అవునా? నువ్వు ఈ పని చేసేటప్పుడు బియ్యాన్ని ఉడికిస్తున్నావు కదా. ఉడికించే ముందు వంట ఇల్లు ఊడుస్తున్నావు. అవునా? కూరగాయలు కోస్తున్నావు, పిండి విసురుతున్నావు, పచ్చడి దంచుతున్నావు. అవునా? అన్నం కలుపుతున్నావు. ఇదంతా హింస కదా. క్రిములు చావవా? ఊడిస్తే చస్తాయా? దంచితే, విసిరితే, కలిపితే, ఇవన్నీ కాక నవిలితే నువ్వు చేసేది పాపమా వంటనా? ఏం చేస్తున్నావు? ఆలోచించు ఒకసారి. 5 పాపాలు చేస్తున్నాం. ఊడుస్తున్నాం, కోస్తున్నాం, విసురుతున్నాం కదా, కలుపుతున్నాం, నవ్వులుతున్నాం. అవునా? ఈ 5 పాపాలతో వంట చేస్తే అది అన్నమా పాపమా? ఏం చెప్పాలి? పాపమే కదా. ఎట్లా పోవాలి? మనం పాపాన్ని తిందామా? పాపంతో అన్నం వండి అది మనం తింటే ఏమవుతుంది? పాపమే అవుతుంది. పాపం తిన్న వాళ్ళం అవుతాం. అందుకు ఆ అన్నాన్ని ఆరగింపు చేస్తే అంటే ఏమర్థం? నాయనా నేను ఇన్ని పాపాలు చేశాను, అవన్నీ ఇందులో ఉన్నాయి, పాపాలు నువ్వు తీసుకొని అన్నాన్ని నాకు పెట్టు. నువ్వు అన్నం తినకు. అన్నం తింటే నాకేముంటుంది? ఇంకా మనం ఎన్నడైనా స్వామి అన్నం తింటాడా? మనం పెడితే ఒక్కనాడు తింటే మన ఆరింపు చేస్తామా? నాకే లేదా ఎనికాడి పెట్టకుండా ఉంటాం. మనము చేసినటువంటి పాపాన్ని స్వామికి ఇస్తున్నాం. అంటే స్వామి జస్ట్ ఫిల్టర్. పాపాన్ని నువ్వు తీసుకో, అన్నం నాకు పెట్టు. అందుకే శాస్త్రం చెబుతుంది, ఆరగింపు చెయ్యకుండా తిన్నది అన్నం కాదు పాపము. తే త్వగం భుంజతే పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. నా కోసం నేను వండుకొని తింటున్నాను అని వంట చేసి తినేవాడు పాపం తింటున్నాడు, అన్నాన్ని కాదు. అది శాస్త్రం. ఎందుకంటే ప్రతిదీ మనకు వచ్చేది పరమాత్మ వల్ల. ఆయన వల్ల వచ్చింది ఆయనకు అర్పించి, అంటే కృతజ్ఞత. స్వామి ఇదంతా నీవిచ్చావు నాకు, ఇది నీ దయ, నీ ఆజ్ఞతో నేను తింటాను. నివేదన చేసి ఆరగింపు చేస్తే దానివల్ల పాపాలన్నీ పోతాయి. ఇలా పాపాలు పోగొట్టడానికి నివేదన చేయాలి. ఇది ఒకటి. ఇంకొకటి, మనం తినే పదార్థాలు తామసాలు ఉంటాయి, రాజసాలు ఉంటాయి, సాత్వికాలు ఉంటాయి, తినకూడనివి ఉంటాయి కదా. అలాంటి వాటిని తినే అలవాటు ఉన్నవాడు ఏం చేయాలి? ఇందులో ఉన్న తామస గుణాన్ని నీవు తీసుకొని నాకు సాత్వికం ఇవ్వు. ఇంకొకటి, అన్నం అంటే మన మనస్సే. మనం తినే అన్నం మన మనస్సుగా మారుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. అన్నము 6 భాగాలు అవుతుంది. మనం తినే అన్నంలో పనికిరాని పదార్థం ఉంటుంది, ఘనం, అది మలంగా పోతుంది.
పనికిరాని ద్రవం మూత్రంగా పోతుంది, పనికొచ్చే ఘనం మాంసం అవుతుంది, పనికొచ్చే ద్రవం రక్తం అవుతుంది, ఇంకా పనికొచ్చేటువంటి ద్రవం ఘనం ఏమంటాం సెల్స్ అంటాం, శ్వేతకణాలు అంటాం అవుతాయి. అన్నిటికంటే ఏది సారతమమో అది మనస్సు అవుతుంది. మనం తీసుకునే ఆహారమే మనస్సు. అన్నమయం హి సౌమ్య మనః వేదవాక్యం. అందువల్ల అన్నమే మనస్సు. ఆ అన్నం పరిశుద్ధం కావాలి, పావనం కావాలి, పవిత్రం కావాలి. అంటే పరమాత్మకు నివేదన చేయాలి. అలా చేసి మనం తింటే మన మనస్సు పవిత్రంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం. హైదరాబాద్ నుండి శ్రావణి గారు రాస్తున్నారు. గృహ నిర్మాణంలో ఒక గోడ ఆధారంగా 2 ఇళ్ళు నిర్మించవచ్చా? ఒక గోడ మీద ఒకే ఇల్లు ఉంటుంది. బునియాది అంటాం, ఫౌండేషన్ అంటాం. ఫౌండేషన్ మీద ఇంకో ఇల్లు కట్టలేం కదా. అంటే వాళ్ళ అనే భావం ఏమిటంటే పెద్ద గోడ పెట్టినప్పుడు సగం ఈ భాగం కప్పు, సగం ఆ భాగం కప్పు అంటున్నారు. కానీ అది కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతి ఇంటికి ప్రహరీ గోడ ఉండాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ అంటాం కదా, అది వేరుగా ఉండాలి. 2 ఇళ్ళు కలిపి ఒకే కాంపౌండ్లో కట్టకూడదు. మళ్ళీ దానిలో భాగం చేయాలి. అలా కట్టదలుచుకుంటే విభాగం చేసి కట్టాలి. కాబట్టి గోడకు గోడ ఆనుకొని ఉండటం అనేది కుదరని పని. కావాలంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఒకే కాంపౌండ్ వాల్ పెట్టుకోవచ్చు, అటుపక్క వారిది ఇటుపక్క వీరిది. కానీ ఆ కాంపౌండ్ వాల్ మీద ఇల్లు కడతావా? కట్టలేం కదా. కట్టకూడ పనికిరాదు కూడా. అందువల్ల 2 ఇళ్ళు ఒకే గోడ మీద కట్టే ఆస్కారమే లేదు. ఆ సందేహం మనకి ఎందుకు వచ్చిందో తెలియదు. అందువల్ల అలాంటి ఆస్కారం శాస్త్రం ఒప్పుకోదు. ఏ ఇండ్లు ఏ గోడ దానికి ఉంటుంది. అన్నదమ్ముడైనా అక్క చెల్లెళ్ళైనా ఈ గోడ వేరు ఆ గోడ వేరు. ఎందుకంటే ఇంటి స్థలము, ఇంటి గోడ, ఇంటి పైకప్పు, ఇంటికి మెట్లు ఇవన్నీ వాస్తుశాస్త్రం ప్రకారం ఉండాలి. మీ ఇల్లు ఉన్న వాస్తు ఆ పక్కింటి ఉన్న వాస్తు ఒకే తీరు ఉంటుందా? ఉండదు. మీరు ఎలా కడతావు? 2 ఎట్లా కలుపుతావు? ఇప్పుడు ఆహారం తీసుకుంటే ఒకే అన్నం 2 తినొచ్చు చెరుసగం, ఒకే కూర 2 తినొచ్చు చెరుసగం. ఇద్దరికి ఇష్టమైతే. ఇష్టం కాకుంటే తినలేవు. నీ అన్నం వేరు నా అన్నం వేరు. అలాగే నీకు తూర్పు అయింది, నాకు పశ్చిమం అవుతుంది కదా. అయినప్పుడు తూర్పు బాగున్నవాడు పశ్చిమం బాగున్నవాడు ఒకరట్లా అవుతారు? కుదరదు. అందువల్ల ఒకే గోడ మీద 2 ఇళ్ళు కట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. ధన్యవాదాలు గురుగారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం. దీపక్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. దేవుని గదిలో దీపం వెలుగుతున్నంతసేపు తలుపులు వేయకూడదా? పూజా మందిరంలో మనం స్నానం చేసి వెళ్ళి దీపం ముట్టించి పూజ చేస్తాం. అక్కడే పారాయణం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపస్సు చేసుకుంటాం, ఆరగింపు చేసుకుంటాం. 1 గంట 3/4 గంట అరగంట ఎంతో చేసుకుంటాం. మన పూజ అయిన వెంటనే తలుపు పెట్టాలి. మనం బయటకు వస్తాం కదా, పూజా మందిరం తలుపు మూసేసేయాలి. ఎందుకు? అక్కడి నుంచి చాలామంది నడుస్తుంటారు, రకరకాల వాళ్ళు వెళుతుంటారు. ఆ దోషాలన్నీ పూజా మందిరానికి రాకూడదు. అందువల్ల మనం పూజ పూర్తి కాగానే తలుపులు వేస్తాం. దీపం మధ్యాహ్నం దాకా ఉండొచ్చు, సాయంత్రం దాకా ఉండొచ్చు. కాస్త నెయ్యి నూనె ఎక్కువ వేస్తే చాలాసేపు ఉంటుంది. అప్పటిదాకా తలుపు పెట్టొద్దంటే అందులోకి పిల్లులు పోవచ్చు, ఎలుకలు పోవచ్చు, ఇంకేమైనా పోవచ్చు. దీపానికి హాని కలిగించవచ్చు, మన స్వామికి హాని కలిగించవచ్చు. విగ్రహాలు ఉంటాయి, కింద పడేయవచ్చు, ఏమైనా చేస్తాయి అవి. అందువల్ల ఆరాధన పూర్తి అయిన వెంటనే తలుపు వేయాలి. తలుపు వేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఆరాధన చేస్తామే, అప్పుడే తీయాలి. అంతే తప్ప చూడండి మా పూజ గది వచ్చే ప్రతి వారికి తీసి పెట్టకూడదు. వాళ్ళు మహాభక్తులైతే అయ్యా స్వామిని చూస్తామండి అని వాళ్ళు ప్రార్థిస్తే, వాళ్ళుగా కోరితే మనం చూపాలి.
మనముగా వారిని పిలిచి చూడండి మా స్వామిని అని చూపొద్దు. కొందరు కష్టాల్లో ఉంటారు, కొందరు బాధల్లో ఉంటారు, గ్రహచారాలు బాగుండవు, ఏదో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. అలాంటి వారి ఇబ్బంది తీర్చడానికి దేవదర్శనం చేయించాలి. అప్పుడు మనం రండి, తలుపు తీస్తున్నాను చూడండి స్వామిని, నమస్కారం చేయండి, మీకున్న బాధ ఏమిటో చెప్పుకోండి, ఆయన కాపాడుతాడు అని చెప్పాలి. ఇలాంటి ప్రతి సమయాల్లో తప్ప మళ్ళీ తలుపు తీయవద్దు. నీవు ఎంతసేపైనా ఉండని మీ పూజ అవధి, పూజ అయిపోయింది తలుపు వేసేసుకోండి, మళ్ళీ సాయంకాలం తీయండి. అంటే మధ్యాహ్నం కొంత పూజ చేస్తారు, మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేయాలి. చేసేవాళ్ళు ఉంటే 3 పూటలు చేయండి. ఇప్పుడు మధ్యాహ్నం అంతా ఆఫీసులో ఉంటారు, ఇంట్లో ఎవరు ఉంటారు కదా, చేసే వీలు ఉండదు. అవకాశం ఉన్న వాళ్ళు 3 పూటల స్నానం చేయాలి, 3 పూటల పూజ చేయాలి, 3 పూటల ఆరాధన చేయాలి. అవకాశం లేని వాళ్ళు ఉదయం సాయంత్రం చేసుకుంటారు. అందువల్ల అలాంటి నియమం ఏది శాస్త్రంలో చెప్పలేదు. సంతోషం గురుగారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి శాస్త్రపరంగా చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి.